మరియా యోసేపునకు ప్రదానం చేయబడి వివాహం చేయబడింది. అతడు నీతిమంతుడై ఉండి మరియా తల్లిదండ్రులను కానీ మరియని కానీ అవమానపరచనొల్లక ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. తన అనుమానాలు ఏమైనా ఉంటే అనుమానాలు తీర్చుకోవడానికి, తన పరిస్థితులు ఏవైనా ఉంటే గనక, డౌట్లు ఏమైనా ఉంటే గనక ఆ కుటుంబం కొరకు, వివాహం చేసుకోబోయే తన భార్య కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు తన యొక్క డౌట్లన్నీ క్లియర్ చేశాడు. దేవుడు తన అనుమానాలను తొలగించి తనకు ఒక క్లారిటీ ఇచ్చాడు. అప్పుడు యోసేపు ముందుకెళ్ళిపోయాడు. వివాహం జరిగింది. వారి దాంపత్య జీవితం చక్కగా ఉండింది. తన భార్య ఎటువంటి భక్తిలో ఉందంటే, దేవదూతలు ప్రత్యక్షమై తనతో మాట్లాడే అంత భక్తి సంపాదించుకుంది. అదేవిధంగా యోసేపు కూడా ఎలాంటి భక్తి సంపాదించుకున్నాడంటే, దేవదూతలు ప్రత్యక్షమై తనకున్న అనుమానాలను తీర్చే విధంగా తన యొక్క ప్రార్థనా జీవితం ఉండింది. అంటే ఆ ఇంట్లో దేవదూతలు ఎప్పుడు కూడా ప్రత్యక్షమవుతూ ఉంటాయి. వారింట్లో దేవదూతలు తిరుగుతూ ఉంటారు. అలాంటి కుటుంబాల్లోకి దేవుడు రావాలనుకుంటాడు. అలాంటి కుటుంబాల్లోనే జీవించాలనుకుంటాడు. అందుకనే యోసేపు మరియ కుటుంబంలో దేవుడు వచ్చి ఉండటానికి ఇష్టపడి యేసు ప్రభు రూపములో మానవ అవతారంలో ఆ ఇంట్లోకి వచ్చి జీవించాడు. 30 సంవత్సరాలు దేవుడు ఆ ఇంట్లో ఉండటానికి ఇష్టపడ్డాడు. వారితో జీవించడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే, వారు దేవుని సామ్రాజ్యాన్ని కట్టేవారిగా, దేవుని మందిరాన్ని నిర్మించేవారిగా, వారు దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తులుగా ఉండాలనే అభిప్రాయం కలిగిన వారు అలా జీవించారు. వారి ప్రవర్తన, వారి మాటలు, వారి నిర్ణయాలు, వారి త్యాగం అలాగ ఉండింది.